డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రం కపిలేశ్వరపురం గ్రామంలో గత మండల ప్రజా పరిషత్ సమావేశపు హాలులో గ్రామాల సుస్థిరాభివృద్ధిపై 2 రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపనగా ధ్యేయంగా కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని మండల పరిపాలన అధికారి జి రాజేంద్ర ప్రసాద్ మీడియాకు తెలిపారు. పేదరిక నిర్మూలన, మెరుగైన జీవనోపాధి కల్పన, ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనం, నీటి సమృద్ధి, పచ్చదనంతో కూడిన పరిశుభ్రత, స్వయం సమృద్ధిత, మౌలిక వస్తువులు కల్పన, సామాజిక భద్రత వంటి పలు అంశాలపై అవగాహన కల్పించారు. అలాగే భావితరాల కొరకు భూగర్భ జలాల పెంపు, ప్రకృతి వనరుల సంరక్షణ వంటి కార్యక్రమాలు చేపట్టాలని వివరించారు. చెత్త నుండి సంపద సృష్టికి తీసుకోవాల్సిన చర్యలపై టేకి పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ అవగాహన కల్పించారు. ఈ శిక్షణ తరగతులలో పాలనాధికారి రాజేంద్ర ప్రసాద్, ఈవో పిఆర్డిఆర్డి రాయుడు మోహన్ రావు, పంచాయతీరాజ్ జేఈడి రాఘవులు, మండపేట నియోజకవర్గ సర్పంచ్లు, సమైక్య అధ్యక్షులు వీధి వెంకటరెడ్డి బాబు, సర్పంచ్లు, ఆరోగ్య సిబ్బంది మరియు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పిల్లవాడు ఎక్కడ పుడితే అక్కడ హాస్పిటల్తో పుడితే ఆ డాక్టర్ గారిని మీరు ఖచ్చితంగా అడిగి పిహెచ్ ఖచ్చితంగా మీరు ఆ డాక్టర్ గారు పంపకపోయినా సరే 21 రోజుల్లో మీరు సంబంధిత పంచాయతీకి వెళ్ళి నమోదు చేయించుకొని బర్త్ సర్టిఫికేట్లు 2 సర్టిఫికేట్లు మీరు తీసుకొని అవి మీ దగ్గర ఉంచుకోవాలి. ఎందుకంటే రేపు పిల్లవాడు 15 మన అందరం కూడా ప్రతి గ్రామాన్ని విజువల్గా క్లీన్గా ఉంచడానికి, అదేవిధంగా గ్రీనిష్గా ఉండడానికి కూడా మనం ఈ థీము సెలెక్ట్ అవుద్ది. ప్రతి ఇంటికి కూడా మనం డబుల్ డస్ట్బిన్లు ఇవ్వడం జరిగింది. ఈ డబుల్ డస్ట్బిన్లో తడి చెత్త, పొడి చెత్త వేయవలసినటువంటి అవసరం ఉంది. ప్రతి ఇంటికి గ్రామ పంచాయతీ నుంచి క్లాప్ పెట్ల అనే వ్యక్తి రోజుకి 250 ఏళ్ళకి తిరిగి ఆ తడి చెత్తని, పొడి చెత్తని వేరు కంపార్ట్మెంట్లో వేసుకొని దాన్ని తీసుకొచ్చి పంచాయతీలో ఉన్నటువంటి SWM షెడ్ దగ్గరికి తీసుకొచ్చి ఆ తడి చెత్తని నాడ పిట్లో వేసి అది కంపోస్ట్గా మారిన తర్వాత దానిని వర్మీ కంపోస్ట్ పిట్లో వేసి వర్మీ కంపోస్ట్ తయారు చేసి ఆ తయారైనటువంటి వర్మీ కంపోస్ట్ని కేజీ 10 రూపాయలకి సేల్ చేసి ఆ వచ్చినటువంటి ఆదాయంతో ఆ క్లాప్ మిత్రాలకి జీతం ఇవ్వడమే దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. అదేవిధంగా పొడి చెత్త నుంచి మనం ఇనప మొక్కలు, ప్లాస్టిక్ ఇవన్నీ కూడా విక్రయించి ఆ వచ్చినటువంటి అమౌంట్ను కూడా గ్రామ పంచాయతీ నిధులకి జమ చేసి ఆ అమౌంట్ ద్వారా మరి పంచాయతీకి గణనీయంగా సంపద పెంచుకోవాలని దీని పేరే సంపద కేంద్రం అని పెట్టడం జరిగింది. అయితే మరి దీంట్లో ఉన్నటువంటి సమస్య ఏంటంటే గ్రామంలో ఉన్నటువంటి హౌస్ ఓనర్స్ అన్ని తుక్కుల్ని కలిపి ఒకే డస్ట్బిన్లో వేస్తున్నారు. లేదు, ఆ తుక్కుని రోడ్డు పక్కన పారవేయడం జరుగుతుంది. దానివల్ల ఈ క్లాప్ మిత్రాలు తక్కువ మంది ఉండడం వల్ల, ఇళ్ళు ఎక్కువ ఉండడం వల్ల ఈ స్కీము జరగడంలోని ప్రధానమైనటువంటి సమస్యగా ఉంది. మరియు క్లాప్ మిత్రాలకి జీతం 6,000 అంటే రోజుకి 200 రూపాయల వల్ల ఎవరో కూడా ఆ పనికి రావట్లేదు. అది మళ్ళీ పంచాయతీ నుంచి కూడా దానికి ఒక 4,000 లేదు 5,000 జమ చేసి వాళ్ళకి 10,000, 11,000 ఇవ్వడం జరుగుతుంది. అయితే కొన్ని పంచాయతీల్లో స్వయంగా వాళ్ళకి స్వయం సమృద్ధి లేక ఆ 6,000 రూపాయలకే వేరే అమౌంట్ ఏమీ కలపకుండా క్లాప్ మిత్రాలని పెట్టడం జరిగింది.